సో ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఇది గేట్ 1, ఇది ఇక్కడ అలో చేయరు. సో మనం గేట్ 3కి వెళ్ళాలి, అంటే అక్కడ నుంచి చుట్టూ తిరుక్కొని రావాలన్నమాట గేట్ 3కి. ఫైనల్గా మిరాకిల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. సో ఎంతమంది ఉంటారు ఏంటి అని లోపలికి వెళ్తే తెలుస్తుంది. అదే అనమాట ద బ్యూటిఫుల్ మిరాకిల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్. ఇది ఎంట్రన్స్ అనమాట, కానీ ఇక్కడ రాశారు ఫ్రీ టికెట్స్ అటు గేట్ 3 అని రాశారు. సో మనం ఇలా వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 minutes వాక్ అంట. రేష్మి కదా వెళ్దాం రా. సో ఫైనల్గా గేట్ 3కి అయితే వచ్చేసాము. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడే చూసారా జనాలు ఇప్పుడే ఇలాగున్నారంటే అర్లీ మార్నింగ్ 8:30కి. అదే అర్థం చేసుకోండి, ఓపెన్ అయిన తర్వాత రమదాన్ హాలిడేస్లో ఇంకెంతమంది ఉంటారు. కలిసిపోతే కూర్చోడానికి బెంచీలు కూడా పెట్టారు అక్కడక్కడ, జనాలు ఎక్కువైపోతారేమో అని చెప్పేసి. మార్నింగ్ 8:30కి వచ్చాము. గేట్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అప్పుడే మా ముందు సరే ఎంతమంది జనాలు ఉన్నారు. ఎమిరేట్స్ ఐడీలు మనకు ఫిజికలీ ఉండాలి, ఫోన్లో ఉంది చూపిస్తామంటే కుదరదు అనమాట. సో ఇలాగ మనము తీసుకొచ్చుకోవాలి ఎమిరేట్స్ ఐడీలో. ఇప్పుడైతే మనకు బిలో 12 years ఫ్రీ ఉంది. వాళ్ళకి ఎమిరేట్స్ ఐడి కూడా అవసరం లేదు, ఫ్రీగా ఎంట్రీ అయితే ఉంది. కానీ మనకైతే కంపల్సరీగా ఎమిరేట్స్ ఐడి మనము చూపించి వెళ్ళాలి లోపలికి. సో అందుకని మేమైతే ఎమిరేట్స్ ఐడిని తెచ్చుకున్నాము. కానీ ఏంటంటే మా చిన్నది ఎమిరేట్స్ ఐడి ఎక్స్పైర్ అయిపోయింది. సో వాళ్ళు అలో చేస్తారా లేదా అనేది ఇప్పుడు టాస్క్. మరి రేష్మికమ్మ చూసారా ఎంత చక్కగా క్యాప్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకుందో. ఫైనల్గా అయితే వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్గా 9:05కి లోపలికైతే వదిలేశారు. చూసారా పెంగ్విన్స్ అన్ని చూసి మా పిల్ల అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట మిరాకిల్ గార్డెన్కి రావడము. ఇక్కడ ఈ ఫింగర్స్ ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. ఏరోప్లేన్ ఫ్లవర్ ఉంది కదా, ఏరోప్లేన్తో డిజైన్ చేశారు. ఫ్లవర్స్ మొత్తము ఏరోప్లేన్ లాగా డిజైన్ చేశారు. కానీ అక్కడ ఏరోప్లేన్ లోపల సౌండ్ కూడా వస్తుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. కింద చక్రాలు చూసారా, పాత పడిపోయిన ఏదో ఏరోప్లేన్ తెచ్చి దాన్ని డెకరేషన్ చేసినట్టున్నారు. చెక్కనా ఇది? కింద మరి ఇలా ఇవి ఉన్నాయి కదా చూడు చక్రాలు, అంతేనా? మా చిన్ని క్రియేటివిటీ చూడండి. ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో 1 million views క్రాస్ అయ్యింది. సో మా చిన్ని క్రియేటివిటీకి చాలా గ్రేట్ అనమాట. కానీ అది కొంచెం పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఊది నాకే పొట్టనొప్పి వచ్చేసింది. ఒక పక్క మా భవ్యమేమో నవ్విస్తుంది, ఇంకొక పక్కన ఏం చేశారని చెప్పేసి భవ్యమ్మ కూడా ట్రై చేసింది అనమాట. ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదు అయ్యా. వైఫ్కి ఫొటోస్ తీసినే పాపం వాళ్ళ చేతులు అరిగిపోతాయేమో. మా చిన్నికి కూడా సేమ్ అంతే, ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీ అని చంపేస్తాను నేను కూడా. ఏంటమ్మా ఎక్కడైనా కోన్లో ఐస్ క్రీమ్ పెడతారు కదా, ఇక్కడ కోన్ లోపల ఏంటి మనుషులు కూర్చున్నారు? తినేద్దామా? రేష్మి కానీ భవ్య కానీ తినేద్దామా? అదిగో బుడ్ ఐస్ క్రీమ్ ఇంకా బాగుంది. ఈ ఐస్ క్రీమ్ లోపల అయితే మా రేష్మి కూర్చోబెట్టారు. చూసినంతసేపు చూసేలాగే ఉంది. ఒక పక్కేమో మిజైల్ సౌండ్స్ వస్తున్నాయి, ఇంకొక పక్కేమో మేమైతే మిరాకిల్ గార్డెన్ చూడడానికైతే వచ్చేసాము. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. మేబీ అవన్నీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. మేము మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఉన్నాయి. మా భవ్య ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తుంది. చూసారా జీని ఎక్కడున్నాడు, గుర్రాలు ఎక్కడున్నాయి, ఇదేంటో చూసినంతసేపు చూడాలనిపిస్తుంది. కానీ పిల్లలతో అయితే అదిగో చూసావు జీని ఎక్కడున్నాడు, బ్లూ కలర్ది. ఇది చూసినంతసేపు చూడాలనిపిస్తుంది కానీ పిల్లలతో అవ్వట్లేదు గాయస్. అందుకే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆకలేసే తినడానికి ఐస్ క్రీమ్ షాపులు, చాక్లెట్ షాపులు, జ్యూస్ షాపులు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. సో అలసిపోతే కూర్చోడానికి ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నాయన్నమాట. మా రేష్మికమ్మ అక్కడేమో ఫ్లవర్స్ లాగుతుంది. మా చిన్నగాడు ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నాడు. మా భవ్యం గాడు ఇక్కడ ఏదో చూసుకుంటున్నాడు. పాపం వీళ్ళకి ఎండేసి గుడ్డ కప్పుకొని వెళ్తున్నారు. ఏమని తెచ్చుకున్నాడో కానీ నాకైతే కాళ్ళు కూడా గరిచేస్తాయి అనమాట. షూలు ఈ చెప్పులు కూడా తెచ్చుకున్నాను అనమాట. లాస్ట్ ఇవి కూడా కరుస్తున్నాయి. ఇంకేం తిరుగుతామని చెప్పండి. మిరాకిల్ గార్డెన్ మిరాకిల్ జరుగుతుంది నా కాళ్ళకి ఇక్కడ.
కాలు నొప్పులు వచ్చినా పర్లేదని చెప్పేసి అంతా ఒకసారి కవర్ చేయాలి, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని చెప్పేసి మొత్తం అయితే కవర్ చేశాను. అన్ని క్యాప్చర్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను ఫొటోస్. చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి అయితే చూడండి. గార్డెన్ లో బెంచెస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా, ఒక ఆకు ఇలా ఫోల్డ్ అయినట్టు భలే ఉంది, భలే డిజైన్ చేస్తున్నారు, బాగుంది. మిరాకిల్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అక్కడ నుంచి మిజైల్ సౌండ్స్ అయితే వచ్చాయి గైస్. సో మా పిల్లలు అయితే భయపడుతున్నారు అనమాట, అటు ఇటు పరిగెత్తున్నారు. సో అందుకనే ఇంకా ఓపిక లేక, చూడడానికి ఓపిక లేక కాళ్ళు కూడా బాగా వాల్చిపోయాయి, అందుకే వెళ్ళిపోతున్నాము. సో అదన్నమాట. 1 అవర్ లోపల వెళ్ళిపోతున్నాము. 1 అవర్ కాదండి, ఒక 1.5 అవర్ అయి ఉంటుంది. సో ఇంక ఓపిక లేదనమాట, మాకైతే ఆకలి వేస్తుంది, ఒక పక్క చెప్పులేమో కరుస్తున్నాయి. సో అందుకని వెళ్ళిపోతున్నాము. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.